ప్రపంచ క్రికెట్లో అద్భుతమైన పోరాటం, అచంచలమైన నిర్ణయం, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అన్న మాట వస్తే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు ఒకటే, విరాట్ కోహ్లీ. ఇవాళ మనం ఆయన జీవిత ప్రయాణం, చైల్డ్హుడ్ నుండి వరల్డ్ క్రికెట్ కింగ్గా మారిందాకా పూర్తిగా తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి క్రికెట్పై అతనికి అసాధారణమైన ప్రేమ. చైల్డ్హుడ్, ఫ్యామిలీ. విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988న ఢిల్లీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి ప్రేమ్ కోహ్లీ లాయర్, తల్లి సరోజ్ కోహ్లీ గృహిణి. చిన్నప్పటి నుంచి అతనికి క్రికెట్ పైన చాలా అభిమానం. కేవలం 9 ఏళ్ల వయసులో ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేరాడు. పాఠశాల అయిపోయిన వెంటనే నేరుగా గ్రౌండ్కి వెళ్లి గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అండర్-19 వరల్డ్ కప్ 2008లో విరాట్ కోహ్లీ అండర్-19 జట్టుకి కెప్టెన్ అయ్యాడు. అతని నాయకత్వంలో భారత్ అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. అదే సంవత్సరంలో ఇండియాకి మరోసారి అవకాశం వచ్చింది. అందరికీ ఆశ్చర్యం కలిగేలా ఓడిఐలో వేగంగా సెంచరీలు చేయడం ప్రారంభించారు. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అతను చేసిన ఇన్నింగ్స్ వలన ప్రజలంతా అతని చేజ్ మాస్టర్ పిలవడం ప్రారంభించారు. కెప్టెన్సీ ఎరా. 2014 టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. 2017లో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాడు. అతని నాయకత్వంలో భారత్ ఆస్ట్రేలియాలో మొదటిసారి టెస్ట్ సిరీస్ గెలిచింది. ప్రపంచ ఐసీసీ ర్యాంకింగ్లో నవంబర్ 1గా నిలిచింది. విరాట్ అగ్రెసివ్ కెప్టెన్గా మారిపోయాడు. రికార్డ్స్. తన కెరీర్లో కోహ్లీ వందల కొద్ది రికార్డులు బద్దలు కొట్టాడు. 70+ సెంచరీలు. ఇంటర్నేషనల్ 8,000, 9,000, 10,000, 11,000 ఓడిఐ రన్స్ ఇన్ ఫస్ట్ జాబితా కోహ్లీ. ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు బ్యాక్ బోన్. అనేక ఐసీసీ అవార్డులు. పర్సనల్ లైఫ్. 2017లో బాలీవుడ్ నటిమణి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. వారి కూతురు వామిక, కుమారుడు అకాయ్. వై హీ స్పెషల్. ఎంతో ప్రెజర్ వల్ల ఫ్యామిలీలో ఉండకపోయినా కోహ్లీ ఎన్నడూ ఓటమిని అంగీకరించలేదు. డిసిప్లిన్, ఫిట్నెస్, ప్యాషన్ ఇవన్నీ అతన్ని ప్రపంచంలోనే బెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా నిలబెట్టాయి. ఇది విరాట్ కోహ్లీ ఒక పేరు కాదు, ఒక ఇన్స్పిరేషన్. పోరాటం అంటే ఏమిటో, మన కలల కోసం ఎలా కష్టపడాలో చూపించిన మన సూపర్ స్టార్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆటగాళ్ళ బయోగ్రఫీ కావాలంటే కామెంట్లో చెప్పండి.